లూకాసు వార్త 24వ అధ్యాయము మొదటి వచనం నుండి 9 వచనాలు చదువుకున్నాం. లూకాసు వార్త 24వ అధ్యాయము మొదటి వచనం నుండి 9 వచనాలు చదువుకున్నాం. ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పునరుత్థాన దిన పండుగ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులందరూ ఆచరిస్తూ ఉన్నారు. ప్రపంచంలోని క్రైస్తవులందరూ ఆచరిస్తున్నారు. పునరుత్థానము అంటే తిరిగి లేవడం. యేసయ్య తిరిగి మరణించినటువంటి యేసయ్య తిరిగి ఆయన లేవడం. మరణించిన యేసయ్య తిరిగి లేవడం. రిజరక్షన్ అంటారు, ఈస్టర్ అంటారు. ఈస్టర్ అన్నటువంటి పదము ఆ విషయాల గురించి నేను తర్వాత మీకు వీలైనప్పుడు నేను చెప్తాను. ఈరోజైతే లేఖన భాగంలో ఏవైతే దేవుడు మనకి ఇచ్చాడో లేఖనాలను, ఆ లేఖనాలలో ఉన్నటువంటి సత్యాలను మనం గ్రహిద్దాం. శుక్రవారం రోజు యేసయ్యను సిలువ వేశారు. యేసయ్య 3 గంటలకు రమారవి 3 గంటలకు ఆయన కేక వేసి సమాప్తమైందని చెప్పి తన ఆత్మను అప్పగించి ప్రాణము విడిచెను. ఆ తర్వాత సాయంకాలం అయింది. సాయంకాలం వరకు సిలువపై మనిషి యొక్క శవాలు ఉండకూడదు. ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి మాట. సిలువపై సాయంత్రం వచ్చి ఆ నైట్ పూట ఉండకూడదు. అందుకనే సాయంకాలానికంతా వాళ్ళను చంపేసి దించేస్తారు. ఒకవేళ కొరగొర ప్రాణం ఉన్నా వాళ్ళను బల్లెంతో పొడిచి అయినా సరే, మోకాళ్ళ మీద కొట్టి అయినా సరే వాళ్ళు చంపేస్తారు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా మోకాళ్ళ మీద కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ మోకాళ్ళ మీద కొట్టకముందు నిజంగానే ఈయన మరణించాడా లేదని తెలుసుకోవడానికి పక్కలో బల్లెపోటు పొరుస్తారు. అప్పుడు నీళ్లు రక్తము కారిపోతుంది. అప్పుడు కదలకుండా ఆయన ఎటువంటి చలనం లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన మరణించాడని చెప్పి ఆయన మోకాళ్ళు విరగొట్టరు. ఆ విరగొట్టకపోవడానికి కూడా ఆయన ఒక లేఖనం ఉంది. ఆ లేఖనాలు ఒక ప్రవచనం ఉంది. ఆ ప్రవచనాలు నెరవేర్చడానికి ఈ విధంగా జరిగాయి. ప్రవచన పురుషుడు కాబట్టి లేఖనాలను నెరవేర్చాలి కాబట్టి ఆయన ఈ విధంగా జరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత ఆయన మరణించడం. సాయంకాలం అయిన వెంటనే అమరతయి అనేటువంటి ఒక భక్తుడు లేదా ఒక విశ్వాసి ఆయన పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను ఆ యొక్క యేసు యొక్క నేను ఆ శరీరాన్ని, ఆ పార్థివ దేహాన్ని తెచ్చుకుంటానని ఆయన దగ్గర ఒక పర్మిషన్ అడిగి, ఆ పర్మిషన్తో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరాన్ని తీసుకొని, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరాన్ని దించి తీసుకుని ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి కొత్త, ఎంతవరకు ఎవ్వరూ పెట్టినటువంటి సమాధిలో ఆయనను ఉంచేస్తారు. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ ఒక ఆలోచన చేస్తారు. యేసయ్య బ్రతికి ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు కదా, అక్కడ అంటారు ఈ దుర్మార్గుడు అంటారు మత్తయి సువార్తలో, ఈ దుర్మార్గుడు అని. ఇప్పుడు నేను రెఫరెన్స్ చూపించలేను. ఈ దుర్మార్గుడు అంటారు. ఆ మాట అని, ఈ దుర్మార్గుడు బ్రతికి ఉన్నప్పుడు నేను 3వ రోజు లేస్తాను అని అన్నాడు. కాబట్టి సమాధి ఆ యొక్క ద్వారానికి ఒక భద్రత ఏర్పాటు చేద్దామని చెప్పి పిలాతు దగ్గరికి వెళ్ళి అడుగుతారు. వీళ్ళంతా పిలాతు దగ్గరికి వెళ్ళి అడుగుతారు. పిలాతు ఎవరు చెప్పాను? ఆ దేశానికి అధిపతి, ఆ ప్రాంతానికి అధిపతి అయినటువంటి పిలాతు దగ్గరికి వెళ్ళి అడుగుతారు. ఆయన నేను కావలివారిని పెట్టాను అంటారు. కావలివారు కదయ్యా, ఆయన ఇంతకుముందు ఆయన లేస్తానన్నాడు, మరి సమాధిని జయించి లేస్తానన్నాడు కదా. ఒకవేళ శిష్యులు వచ్చి నైట్ పూట ఆ శవాన్ని తీసుకెళ్ళి, బాగా వినండి, ఆ శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా భద్రపరిచి యేసయ్య లేచాడు పునరుత్థానుడు అయ్యాడని అంటారేమో. కాబట్టి ఆ యొక్క సమాధి ద్వారానికి భద్రం చేద్దాము, జాగ్రత్త చేద్దాము అని చెప్తారు. పిలాతు ఏమంటాడంటే, నేను చేసేదంతా చేశానయ్యా, మీరేం చేసుకుంటారో చేసుకుపోండి అన్నాడు. మీరేం చేసుకుంటారో చేసుకుపోండి. వీళ్ళు వచ్చి, శాస్త్రులు, పరిసయ్యులు వచ్చి సమాధి దగ్గరికి వచ్చి పెద్ద రాయిని పెట్టి ఆ రాయికి ముద్ర వేసి అక్కడ కావిలిగా సైనికులను ఉంచుతారు.
ఇంత జాగ్రత్తగా పెట్టేస్తారు. ఆయన లేస్తాడేమో, లేదంటే ఆయన శరీరాన్ని ఎవరైనా దొంగిలించుకు వెళ్తారేమో అని. కానీ ఇవన్నీ కూడా ఆయన మరణాన్ని జయించలేకుండా ఆపలేకపోరు. అంటే ఆయన మరణాన్ని జయిస్తాడు అన్నాడు చూడండి. వాటన్నిటిని ఇవన్నీ కూడా ఆపలేకపోయాయి. యేసయ్య ఆ మరణాన్ని జయించడానికి ఆయన ముందుకు వస్తుంటే ఏవి కూడా ఇవన్నీ ఆపలేకపోయాయి. ఆయన విజయుడై విజయోత్సాహంతో 3వ రోజు సజీవుడై సమాధిని గెలిచి ఆయన లేచి వచ్చాడు. అందుకే లేచినాడురా సమాధి, గెలిచినాడురా సమాధి అనే పాట పాడతారు. లేచినాడురా సమాధి, గెలిచినాడురా సమాధి అని విజయోత్సాహంతో పాడతారు. విజయ గీతములు పాడరే, క్రీస్తుకు జయ విజయ గీతములు పాడరే అనే పాటలు పాడతారు. ఎందుకంటే ఆ ఉత్సాహం, ఆ సంతోషం, విజయోత్సాహంతో మనం ఈ పాటలు పాడుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించవలసిన సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన తిరిగి లేచాడు. ఆయనతో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు, ఆ యొక్క శిష్యులు ఇంకా ఏం చేస్తూ ఉన్నారో ఆ విషయాలను మనం గమనిద్దాం. 6వ వచనం చదువుకుందాం. 24వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోడని వారితో. 5వ వచనం చూడండి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు వెతుకుచున్నారు? సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? సజీవుడైనటువంటి వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఎవరంటున్నారు ఈ మాట? అక్కడ ఆ సమాధిలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సమాధి యొద్ద తల వద్ద ఒకరు, పాదముల యొద్ద ఒకరు నిలుచున్నటువంటి ఈ యొక్క దేవదూతలు చెప్తున్నారు, మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? ఇక్కడ గమనించవలసినటువంటి సత్యం ఏంటంటే, మొట్టమొదటిగా నేను 3 విషయాలు చెప్తాను. ఆ 3 విషయాలు మనం ధ్యానించుకుందాం ఈరోజు. అంటే పునరుత్థానము అనగానేమి, పునరుత్థానం యొక్క ప్రాధాన్యత ఏంటి, పునరుత్థానం వల్ల మనకు వచ్చేటువంటి లాభాలు ఏంటివి, పునరుత్థానం వల్ల దేశానికి ఒరిగేది ఏంటి, విశ్వాసులకు ఒరిగేది ఏంటి, ఈ విషయాలను మనం ఈరోజు ధ్యానించుకుందాం. పునరుత్థానం యొక్క ప్రాధాన్యత ఒక మాటలు చెప్పేద్దాం. పునరుత్థానం యొక్క ప్రాధాన్యత, ఇంకా అనేకమైన విషయాలు చాలా. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసయ్య దగ్గరికి వెళ్ళారు. యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్య మరణించినటువంటి సమాధి దగ్గరికి వెళ్ళారు, పరిగెత్తుకుంటూ వచ్చారు కదా. మొదటి మాట చూడండి, మొదటి వచనంలో, ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి యొద్దకు వచ్చి. అయితే గమనించాలి, తాము సిద్ధపరిచినటువంటి సుగంధ ద్రవ్యములను తీసుకుని వచ్చి. సుగంధ ద్రవ్యములు ఎందుకు తీసుకొస్తున్నారు? విశ్రాంతి దినం, శుక్రవారం ఏమో సిలువ వేయబడ్డాడు, శనివారం అంతా విశ్రాంతి దినం అయిపోయింది. శనివారం అయిపోయిన తర్వాత శనివారం సాయంత్రానికి అయిపోయింది, విశ్రాంతి దినం అయిపోయింది. శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత మళ్ళీ ఆదివారం మొదలవుతుంది. వాళ్ళ యొక్క క్యాలెండర్ ప్రకారం, మనది కాదు, వాళ్ళ యొక్క క్యాలెండర్ ప్రకారం ఆదివారం మొదలవుతుంది. ఆదివారం మొదలవుతూనే నైట్ పూట వెళ్ళలేరు, నైట్ పూట స్త్రీలు అక్కడికి వెళ్ళలేరు. ఉదయాన్నే లేచారు. ఉదయాన్నే లేచి తాము శనివారమే సిద్ధపరచుకున్నటువంటి, ఆ శుక్రవారమే సిద్ధపరచుకున్నటువంటి సుగంధ ద్రవ్యములను తీసుకెళ్ళారు. సుగంధ ద్రవ్యములు ఎందుకు తీసుకెళ్లారు? ఆయన యొక్క శవానికి, యేసుక్రీస్తు యొక్క పార్థివ దేహానికి పూయడానికి. ఏమైనా తెలివిందా వీళ్ళకి? ఏమైనా తెలివిందా? ఆయన ఏమన్నాడు? నేను 3వ రోజు లేస్తాను, నేను సజీవుడై లేస్తాను, మరణాన్ని జయిస్తాను, నేను మృత్యుంజయుడిగా తిరిగి పునరుత్థానం పొందుకుంటాను అని మాటికి మరలా మరీ చెప్పినటువంటి యేసయ్య దగ్గరికి వచ్చి వాళ్ళు ఇంకా యేసయ్యను శవంగానే చూస్తున్నారు. వాళ్ళు
అర్థమైందా? వాళ్ళ ఆలోచన ఏముంది? ఆయన అట్లనే ఉంటాడు, ఆయన శవంగానే ఉంటాడు, ఆయన పార్థివ దేహంగానే ఉంటాడు, ఆయన మరణించిన స్థితిలోనే ఉంటాడు, ఆయన మరణించిన స్థితిలోనే ఉంటాడు. కాబట్టి ఆయన శవంగా ఉంటాడు కాబట్టి ఆ శవం దగ్గరికి వెళ్ళి ఆ శవాన్ని చూద్దాం, ఆ శవానికి చేయాల్సినటువంటి ఆ యొక్క ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేద్దాం. ఒకటి, ఆ శవంలోనే ఆ మృత్యువులోనే వాళ్ళు ఆ యొక్క మృతాన్ని వెతుకుతా ఉన్నారు. మృతులలో యేసుక్రీస్తు ప్రభువులు వాళ్ళు ఇంకా వెతుకుతూనే ఉన్నారు. గమనించాలి, ఈ మాటలు గమనించాలి. మృతులలో యేసుక్రీస్తు ప్రభువుల వారిని వెతుకుతూనే ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, దయచేసి ఇక్కడ చూడండి, వాళ్ళ యొక్క అపనమ్మకం, వాళ్ళ యొక్క అవిశ్వాసం. యేసుక్రీస్తు ప్రభువులు ఎన్నిసార్లు చెప్పలేదు? ఇక చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం, మేబీ 26, 27 వచ్చినలో ఉండవచ్చు. మత్తయి సువార్త 16వ అధ్యాయం, 16వ అధ్యాయము. అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణము ప్రతిగానేమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి. 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినము లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువులు ఉన్నారు, బ్రతికున్నప్పుడే చెప్పాడు. ఆయన బ్రతికున్నప్పుడే తన యొక్క మరణం గురించి, తన పునరుత్థానం గురించి ఆయన చెబుతూ వచ్చాడు. అనేక సందర్భాలలో ఇదే విషయాలు చెబుతూ వచ్చాడు. యెరూషలేం వైపు వెళ్తూ యెరూషలేంకి వెళ్ళి చూస్తే, అయ్యా ఈ యెరూషలేం చూడు ఎంత పెద్దదో, ఈ యెరూషలేం చూడు ఎంత గొప్పదో, మన పితరులు ఎంత గొప్పగా కట్టించారో చూడండి అంటాడు. అప్పుడు యేసయ్య ఆ యొక్క యెరూషలేము గురించి ఏమంటాడంటే, దీనిని నేను 3 రోజులలో పడగొట్టి 3 రోజులలో నిర్మిస్తానంటాడు. 3 రోజులలో ఈ యొక్క ఆలయాన్ని ఎలా నిర్మిస్తాడు అని వాళ్ళకు ఒక సందేహం ఉంటుంది. యేసయ్య ఆ ఆలయం కాదు, కానీ తన దేహం అనేటువంటి ఆలయాన్ని 3 రోజులలో తిరిగి ఆయన లేపుతానని సూచాయమానంగా మనకు తెలియచేశాడు. సూచాయమానంగా అక్కడ ఉన్న శిష్యులకు తెలియచేశాడు. ఇవన్నీ మర్చిపోయారు. ఇవన్నీ మర్చిపోయి యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఎక్కడ వెతుకుతున్నారండి? వారు మృతులలో వెతుకుతున్నారు. మృతులలో వెతుకుతున్నటువంటి వారికి యేసయ్య కనపడతాడా? యేసయ్య కనపడ్డు. మృతులలో వెతుకుతే ఎందుకు కనపడతాడండి? ఆయన సజీవ లెక్కలో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడండి? సజీవ లెక్కలో ఉన్నాడు. ఆయన బ్రతికాడు, లేచి ఆయన తన యొక్క శరీరాన్ని వేరే ప్రాంతానికి నడిపిస్తూ వస్తున్నాడు. ఆయన లేచాడు, మరణాన్ని జయించాడు. మరణాన్ని జయించినటువంటి ఆయనను తిరిగి సమాధిలో చూస్తే ఎలాగా? అందుకే ఈ యొక్క పునరుత్థానం యొక్క ప్రాధాన్యత ఏంటంటే, అవిశ్వాసములో విశ్వాసాన్ని పెంచేది, అవిశ్వాసములో విశ్వాసాన్ని నిలబెట్టేది, అపనమ్మకములో నమ్మకాన్ని ఇచ్చేది పునరుత్థానం. అందుకే ఆ దేవదూతలు ఏమంటున్నారంటే, లూకాసు వార్త 24వ అధ్యాయంలోనే అక్కడ ఏమంటున్నారు వాళ్ళు? మీరు వినలేదా? ఈ మాటలు మీరు వినలేదా? చదవండి అమ్మా, 24వ అధ్యాయంలో 7వ వచనంలో, ఆ మనుష్యుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవడం వారితో. చూడండి, ఈ పునరుత్థానం వచ్చేసింది. ఈ పునరుత్థానం వచ్చేసిన వెంటనే వారు ఏదైతే మర్చిపోయారో ఆ మర్చిపోయిన దానిని పునరుత్థానం మళ్ళీ జ్ఞాపకం చేస్తుంది. మర్చిపోయినటువంటి విషయాలను మళ్ళీ జ్ఞాపకం చేస్తుంది. వాళ్ళు ఏ టెన్షన్లో ఉన్నారో, ఏ హడావిల్లో ఉన్నారో, ఏ భయంతో ఉన్నారో. ఇంతకాలం యేసయ్య మాతో ఉన్నాడు, ఆయన రాజుగా వస్తానన్నాడు, ఆయన మెస్సయ్యగా ఉంటానన్నాడు, యూదుల రాజు అని అందరూ కూడా యెరూషలేములో ఆయనను గొప్పగా ఆయనను ఆహ్వానించారు. అటువంటి యేసయ్య ఈ రోజు మాతో లేడు అన్నటువంటి భయంతో ఉన్నారో ఏమో తెలియదు.
ఏది అయినప్పటికీ వాళ్ళు యేసయ్య చెప్పిన మాటను మర్చిపోయి అపనమ్మకంలోకి వెళ్ళిపోయారు. అపనమ్మకంలో నమ్మకాన్ని పెంచేది పునరుత్థానం. హల్లెలూయా. మొదటి మాట, అపనమ్మకంలో నమ్మకాన్ని పెంచేది పునరుత్థానం. ఈ పునరుత్థానం నీకు ఎప్పుడైనా అవిశ్వాసంలో పడిపోతే, నీ బాధలు, ఇబ్బందులు, కష్టాలలో, నీకున్నటువంటి ఆ యొక్క క్లిష్టమైన పరిస్థితులలో నువ్వు మర్చిపోయినప్పుడు ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి, ఇంతకంటే నాకు ఉన్నటువంటి ఈ కష్టం కంటే, నాకున్నటువంటి ఈ క్లిష్ట పరిస్థితుల కంటే, నాకున్నటువంటి ఈ భయంకరమైన పరిస్థితుల కంటే భయంకరమైన పరిస్థితులు యేసయ్య అనుభవించి వాటిని జయించాడు. అటువంటి యేసయ్య, విజయోత్సాహాన్ని పొందుకున్న యేసయ్య నాతో ఉండగా నా ముందు ఈ క్లిష్ట పరిస్థితులు ఏంటి, నా ముందు ఈ భయంకరమైనటువంటి ఇబ్బందులు ఏంటి, నా ముందు ఈ భయంకరమైనటువంటి ఈ సమస్యలు ఏమవుతాయి, ఒక లెక్క అని మనకు ఒక ధైర్యాన్ని చెప్పేది ఈ పునరుత్థానం. అర్థమైందండి? అవిశ్వాసముల విశ్వాసాన్ని పెంచేది, అపనమ్మకముల నమ్మకాన్ని పెంచేది పునరుత్థానం. వాళ్ళు భయపడుతున్నారో తెలియదు, ఇంకా వాళ్ళు మృతులలోనే వెతుకుతున్నారు. వాళ్ళు ఇంకా సమాధి వైపే ఉన్నారు. సమాధులలో ఏముంటాయి? అన్ని సమాధులలో ఏముంటాయి? ఎముకలు ఉంటాయి. కానీ యేసుక్రీస్తు సమాధి లేకపోతే ఏమీ లేవు. ఖాళీ సమాధి పునరుత్థానమునకు నిదర్శనం, పునరుత్థానమునకు రుజువు. ఖాళీ సమాధి పునరుత్థానమునకు రుజువు, పునరుత్థానమునకు సత్యము. ఇది యేసుక్రీస్తు లేచాడు అని చెప్పడానికి, ఒక సత్యాన్ని చూపించడానికి ఆ ఖాళీ సమాధి అక్కడ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఎప్పుడైనా సరే అపనమ్మకమైన పరిస్థితులు నీ జీవితంలో వచ్చినట్లయితే వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసి, కష్టాలను, అవమానాన్ని, ఇబ్బందులను, గాయములను, ముళ్ళ కిరీటములను, ఆ యొక్క కాళ్ళు చేతులలో మేకులను, వారు మోపినటువంటి నిందలను, నేరారోపణలన్నిటినీ తొక్కివేసి ఆయన సమాధిలో పెట్టి, సమాధికి పెద్ద బడ్డ వేసి, దానికి ముద్ర వేసి, దానికి కావిలి పెట్టినటువంటి వాటన్నిటి, వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేశారో వాటన్నిటి నుంచి ఆయన విజయాన్ని పొందుతున్నాడు. హల్లెలూయా. అది పునరుత్థానం. ఆ పునరుత్థానము నీ అవిశ్వాసాన్ని తీసివేస్తుంది. ఆ పునరుత్థానము నీ అపనమ్మకాన్ని తీసివేస్తుంది. మొదటిగా అపనమ్మకములో నమ్మకాన్ని ఇచ్చేది పునరుత్థానం, అవిశ్వాసములో విశ్వాసాన్ని ఇచ్చేది పునరుత్థానం. దయచేసి గమనించారు. అపనమ్మకంతో వచ్చారు. అపనమ్మకంతో అపనమ్మకం వాళ్ళకు ఉన్నటువంటి అపనమ్మకం ఏంటి? ఆయన ఇంకా అలాగే ఆ శవం మాదిరే ఉంటాడు, ఇంకా అలాగే ఆ శవం మాదిరే ఆ శవం నిర్జీవంగానే ఉంటున్నట్టు, ఆ శవము నిర్జీవంగానే ఉంటున్నట్టు కాదండి. అక్కడ అవిశ్వాసంలో వాళ్ళని విశ్వాసాన్ని పెంచింది పునరుత్థానం. వాళ్ళలో విశ్వాసాన్ని పెంచింది పునరుత్థానం. రెండో విషయం చూసుకున్నాం. 7వ వచనం 8వ వచనం చదువుకున్నాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 7, 8 వచనాలు చదువుకున్నాం. మనుష్య కుమారుడు ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటను జ్ఞాపకము చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకు తక్కిన వారి అందరికీ తెలియజేశారు. సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసి. సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని మాట మీరు జ్ఞాపకం చేసుకున్నది. నిర్జీవమైన స్థితిలో, రెండవ విషయం తెలుసుకున్నాం, నిర్జీవమైన స్థితిలో జీవాన్ని ఇచ్చేది పునరుత్థానం. రెండవ సత్యం ఇక్కడ గమనించాలి. నిర్జీవమైన స్థితిలో సిలువ వేయబడి 3వ దినము లేవవలసి ఉన్నది. వీళ్ళు అనుకుంటున్నారు యేసయ్య ఇంకా నిర్జీవంగానే ఉన్నాడు, జీవం లేనటువంటి స్థితిలో, కదలని స్థితిలో ఆయన శవంగా ఉన్నాడు, పార్థివ దేహంగా ఉన్నాడు, ఆయన శరీరంలో కదలిక లేవు, ఆయన శరీరం పాడవుతుందేమో
ఆయన శరీరానికి వాసన వస్తుందేమో, ఆ శరీరం కుళ్ళిపోతుందేమో, కాబట్టి ఆ శరీరం కుళ్ళక ముందే, ఆ శరీరం పాడవక ముందే, ఆ శరీరం నిర్జీవంగా ఉన్నప్పుడే మేము వెళ్ళి ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు వాటికి పూస్తాము అని అనుకున్నారు. అవునా? ఈ సుగంధ ద్రవ్యాలన్నీ పూద్దాము అని అనుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నిర్జీవ స్థితిలో ఉండకూడదు. యేసయ్య చెప్పాడు, నేను నిత్య జీవాన్ని నీకు ఇవ్వడానికి వచ్చానన్నాడు. నేను నిత్య జీవాన్ని నీకు ఇవ్వడానికి వచ్చానన్నాడు. 3 రోజులు సమాధిలో ఉన్నటువంటి లాజరును సజీవ లెక్కలో పిలిచినటువంటి యేసయ్యను వీళ్ళు ఇంకా నిర్జీవ స్థితిలోనే చూస్తున్నారు, ఇంకా సమాధిలోనే చూస్తున్నారు. దయచేసి గమనించారు, సమాధిని ఎప్పుడో జయించాడు. హల్లెలూయా! సమాధిని జయించి నిర్జీవాన్ని జయంగా చేసి అక్షయ క్షయమైనటువంటి వాటిని క్షయముగా చేసేటువంటి దేవుడు మన దేవుడు అని వాళ్ళు ఇంకా అవిశ్వాసం, ఆ నిర్జీవ స్థితిలోనే ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య నిర్జీవ స్థితిలో ఉన్నటువంటి నిన్ను జీవంలోకి నడిపించేదే పునరుత్థానం. నిర్జీవ స్థితిలో ఉన్నటువంటి మనలను జీవంలోకి నడిపించేదే పునరుత్థానం. ఎవరైనా వీళ్ళు నిర్జీవ స్థితిలోనే ఉన్నారు, నిర్జీవ స్థితిలోనే యేసయ్యని వెతుకుతున్నారు. అందుకే ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చారు. యేసయ్య లేచాడు, యేసయ్య లేచి ఉంటాడు అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు నేరుగా వచ్చి సమాధిని చూసేవాళ్ళు. సమాధిని ఎందుకు చూడాలి అంటే యేసయ్య లేచాడా లేదా, యేసయ్య అందులో ఉన్నాడా లేదా అని రుజువు చేసుకోవడానికి సమాధిని చూడాలి. కానీ వాళ్ళు సమాధిలో యేసయ్య ఉంటాడు, ఆయన శవంగా ఉంటాడు, ఆయన శవానికి ఏం చేయాలి, మనము ఈ సుగంధ ద్రవ్యాలు పూయాలి అని ఆ నమ్మకంతో వచ్చారు, అపనమ్మకంతో వచ్చారు. నిర్జీవంగా ఆలోచన చేస్తున్నారు. యేసయ్యని ఎలా ఆలోచన చేస్తున్నారు? నిర్జీవంగా ఆలోచన చేస్తున్నారు, నిర్జీవ స్థితిలో ఉండకూడదు. అందుకే ఒక మాట ఎఫెసీలకు రాస్తూ పౌలు భక్తుడు ఒక మాట అంటాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం త్వరగా తీయాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక, నీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూడండి, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి నిన్ను బ్రతికించే దేవుడు యేసయ్య. ఆయన నిన్ను మృతులలో చూడకూడదు, నిర్జీవమైన స్థితిలో చూడకూడదు. నిన్ను బ్రతికించేవాడు, ఆయన బ్రతికించేవాడు. ఆయన తన యొక్క మృత్యువును, తన యొక్క ఆ యొక్క చావును, ఆ మరణాన్ని జయించినటువంటి వాడుగా ఉన్నాడు. కొరింథీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చూడండి. 1 కొరింథీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఈ యొక్క విషయాన్ని చాలా చక్కగా ఇక్కడ రాయబడి ఉన్నదని మనం దయచేసి గమనించాలి. ఇక్కడ 20వ వచనం, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి, ఆ ప్రథమ ఫలముగా ఆయన ఇప్పుడు లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణం వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము, ఇక మనుషుల పునరుత్థానము కలిగింది. నువ్వెందుకు మృతములోనే ఉంటావు, ఇంకా నిర్జీవంలోనే ఉంటావు? ఆ పై వచనం ఉంది చూడండి, 19వ వచనం ఏముంది అక్కడ? ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషుల కంటే దౌర్భాగ్యులమై ఉందుము. మనము ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంది. అర్థమైందండి ఈ మాట? ఈ ప్రాణం ఉన్నంత వరకే క్రీస్తును నమ్మొచ్చు. ఈ ప్రాణం ఉన్నంత వరకే యేసుక్రీస్తు మీద నిరీక్షణ ఉండగలిగినటువంటి వారమేమో. ఈ ప్రాణము తర్వాత, అంటే మనం ప్రాణం వదిలిన తర్వాత మనకు ఒక జీవితం ఉంది. ఈ ప్రాణము వదిలిన తర్వాత మరి ఒక జీవితం మనకుంది. ఆ విషయం గురించి 15వ అధ్యాయంలోనే ఒక మాట చెప్తున్నారు చూడండి, 44వ వచనంలో, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైనటువంటి శరీరముగా లేపబడదు. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. దయచేసి గమనించండి, ప్రకృతి సంబంధమైనటువంటి శరీరం ఉంది కాబట్టి ఆత్మ శరీరమైన సంబంధం కూడా, ఆ ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. ఈ మాటలు గమనించాలి.
అంటే ఈ జీవితకాలం మట్టుకే యేసుక్రీస్తు ప్రభువుల వారి మీద మనము నిరీక్షణ కలిగినటువంటి వారంగా మనం ఉండకూడదు. ఈ జీవితం తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు మనల్ని రక్షిస్తాడని, ఈ జీవిత కాలం తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు నిరీక్షణ ఇస్తాడని, ఈ జీవిత కాలం తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు మృతమైనటువంటి మన శరీరాన్ని, మృతమైనటువంటి మన ఆత్మను సజీవులకి నడిపిస్తాడు. ఈ మాటలు గమనించాం. అస్సలు నాటకం అంతా ఇప్పుడు కాదండి ఉండేది. అసలు నాటకం మనిషి జీవితంలో, మనిషి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అసలు నాటకం ఇప్పుడు కాదు, మనం మరణించిన తర్వాత ఉంటుంది, మనము చనిపోయిన తర్వాత ఉంటుంది. అందుకే ఈ జీవితకాలం మట్టుకే మనం యేసుక్రీస్తు ప్రభువుల వారి మీద నిరీక్షణ ఉంచడం కాదు, కానీ ఈ జీవితకాలం తర్వాత కూడా ఆయన మీద మనం నిరీక్షణ కలిగినటువంటి వారంగా ఉంటాం. ఆ జీవితం ఉంది, శరీరం ఉంది, ఇప్పుడే మనకు ఆరోగ్యం ఇవ్వాలి, ఇప్పుడే మనకు నా రోగాన్ని తీసేయాలి, ఇప్పుడే నాకు డబ్బు కావాలి, ఇప్పుడే మేడలు కావాలి, నాకు ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, పదవులు కావాలని ఈ జీవితంలో ఉండగానే మనం ఆ యేసయ్య దగ్గర నుంచి మనం ఆశిస్తూ ఉంటాం. తప్పేం కాదు, కానీ ఈ జీవితం తర్వాత కూడా నీకు ఒక లైఫ్ ఉంది, అది గమనించు. అందుకే నీవు ఈ జీవితం తర్వాత కూడా నాకు ఒక జీవితం ఉంది అని ఆలోచించడం, సజీవ లెక్కలో ఉండి ఆలోచించడం. ఈ జీవితం మట్టుకే ఇంతవరకు చాలు, నేను బ్రతికినన్ని రోజులు దేవుడు నన్ను కాపాడితే చాలు అని అనుకుంటే అది మృతమైనటువంటి ఆలోచనలు, అది నిర్జీవమైనటువంటి ఆలోచనలు. అలాంటి ఆలోచనలు చేయకూడదు. అందుకే మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా సైతము యేసయ్య నేను మృతులలో నుంచి లేపాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో అంటాడు ఆయన, నువ్వు బ్రతికి ఉన్న పేరు మాత్రం, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవే. ఆ మొదటి అధ్యాయంలో చివరి లైన్లలో ఉంటుంది, మొదటి వచ్చిన చివరి లైన్లలో ఉంటుంది. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పునరుత్థానము అంటే నీలో ఉన్నటువంటి నిర్జీవాన్ని తీసివేసి జీవాన్ని నింపేది. నీలో ఉన్నటువంటి నిర్జీవాన్ని తీసివేసి జీవాన్ని నింపేది పునరుత్థానము. ఈ విషయాలు గమనించాలి. అందుకే అక్కడ సిలువ వేయబడి 3వ దినము లేవవలసి ఉన్నటువంటి యేసయ్యను మీరు ఇక్కడ ఎందుకు ఎత్తుకుతున్నారు? సిలువ వేయబడి 3వ రోజు లేవవలసి ఉన్నటువంటి యేసయ్యను మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన లేచాడు, ఇక్కడ లేడు. 6వ వచనంలో కదా, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి. కాబట్టి నిర్జీవమైన స్థితిలో మనము యేసయ్య దగ్గరికి రాకూడదు. తర్వాత నేను 8-9 వచనాలు జ్ఞాపకం చేసుకున్నాను. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకుని సమాధి ఎద్దు నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకు తక్కిన వారికి తెలియచేసిరి. ఈ సంగతులు అపోస్తులలో చెప్పిన వారెవరనగా మగ్దలేన మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీ. దయచేసి గమనించాలి, ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్దలేన మరియా, యోహన్నయు, యాకోబు తల్లి అయినటువంటి మరియా. దయచేసి ఈ మాటలు గమనించి, సమాధి యుద్ధ నుండి తిరిగి వెళ్ళి 11 శిష్యులను తక్కిన వారందరికీ తెలియచేసిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుంది. ఈ మాటలు గమనించాలి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసి, ఏ మాటలండి? సమాధిలో ఆ యొక్క దేవుని యొక్క దూతలు వచ్చి చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నారు. చెప్పిన మాటలు ఒక్కసారి రిమైండ్ చేసుకున్నారు. అవును, యేసయ్య ఏం చెప్పాడు మాకు? యేసయ్య ఏం చెప్పాడు? ఇదిగో నేను యెరూషలేమునకు వెళ్ళి యాజకుల చేతను, శాస్త్రుల చేతను, ఇక్కడ ఉన్నట్టు ప్రధాన యాజకుల చేతను నేను హింసించబడి నేను మరణించి తిరిగి 3వ రోజు లేవాలి. చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చేసింది. చెప్పిన మాటలు అప్పుడు జ్ఞాపకం వచ్చాయి. అయ్యో, మా మతి మండ కదా, మా యొక్క మందమతులం కదా, మేము మందమతులం కదా, ఆయన కోసం మేము సుగంధ ద్రవ్యాలు కూడా తీసుకుని వచ్చాము కదా. అయ్యో, ఆయన లేస్తాడన్న విషయాన్ని మేము మర్చిపోయాము. ఆయన లేస్తాడు అన్నటువంటి విషయాన్ని మేము మర్చిపోయాము. వెంటనే వెళ్ళారు, యేసయ్య లేచాడు, సువార్త ప్రకటించాడు. హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క సువార్తను ప్రకటించాడు. సువార్తను ప్రకటించడానికి ఆధారం ఏంటంటే పునరుత్థానం.
సువార్తను ప్రకటించడానికి ఆధారం ఏంటి? ధైర్యం ఏంటి? పునరుత్థానం. ఎప్పుడైతే యేసయ్య ఖాళీ సమాజం చూశారో, యేసయ్య అక్కడ లేడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నారో, యేసయ్య ఆయన మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నారో, అప్పుడు జ్ఞాపకం వచ్చింది, అయ్యో యేసయ్య ఇంతకుముందు చెప్పాడు కదా అని వెళ్ళారు. ఇప్పుడు ధైర్యం వచ్చేసింది సువార్త చెప్పడానికి. సువార్త చెప్పడానికి ధైర్యము ఏంటండి? పునరుత్థానం. వింటున్నారా అందరూ? నీ సువార్తకు, నీ వ్యక్తిగత సువార్తకు, నీ యొక్క దేవుని యొక్క రాజ్యాన్ని ఇతరులకు చెప్పడానికి నీకున్న ధైర్యము, నీకున్న భరోసా ఏంటంటే పునరుత్థానము. నీ సువార్తకే కాదండి, క్రైస్తవుల యొక్క విశ్వాసానికి పునాది. క్రైస్తవుల యొక్క విశ్వాసానికి పునాది ఏంటి? పునరుత్థానం. ఈ పునరుత్థానం లేకపోతే, ద రిజరక్షన్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ Christian faith. The resurrection is foundation for Christian. క్రైస్తవుల యొక్క విశ్వాసానికి పునాది పునరుత్థానం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పునరుత్థానం ఉంది కాబట్టి ధైర్యంగా మనం సువార్త చెప్పగలము. ఆనాడు సువార్తను చెప్పడానికి వాళ్ళు బయలు వెళ్ళారు. 12 మంది శిష్యులకు వెళ్ళారు, శిష్యులకు చెప్పారు. ఆ యొక్క అక్కడ ఉన్న వారందరికీ కూడా ఆ విషయాలు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఈ సమయంలో ఈ మాటలు, 3 మాటలు, ఈ పునరుత్థానం యొక్క ప్రాధాన్యతకు సంబంధించినటువంటి ఈ 3 మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది, నీ యొక్క అవిశ్వాసంలో విశ్వాసాన్ని పెంచేది పునరుత్థానం. రెండవది, నీ నిర్జీవ స్థితిలో నుండి జీవులోకి నడిపించేది పునరుత్థానం. నువ్వు ప్రకటించాలనుకున్న సువార్తకు ఆధారము, ధైర్యము, భరోసా యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని, నిన్నే పత్రికగా ఉంచమని. నీవే పత్రికగా, నీవే పిల్లలు ప్లీజ్ ఒక్క నిమిషం, అయిపోయింది, ముగించేస్తున్నాను. నీవు పత్రికగా ఉండాలి. నీవు పత్రికగా ఉండాలి. యేసుక్రీస్తు యొక్క కరపత్రికగా ఉండాలి. నిన్ను చూస్తే క్రీస్తును చూడాలి. అది స్వార్థ ప్రకటించడం. ఆ స్వార్థ ప్రకటించడానికి ఎందుకమ్మా ఆయన గురించి నువ్వెందుకు చెప్పాలి? నా దేవుడు పునరుత్థానుడైన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, మృత్యుంజయుడైనటువంటి దేవుడు అని చెప్పడానికి ధైర్యం ఏదంటే ఆ పునరుత్థానం. నీ సువార్తకు ఆధారం, సువార్తకు పునరుత్థానం, సువార్తకు భరోసా పునరుత్థానం. ఈ మాటలు జ్ఞాపకం చేసుకో. ఒకటి, అపనమ్మకంలో నమ్మకాన్ని ఇచ్చేది పునరుత్థానం. నిర్జీవంలో జీవాన్ని ఇచ్చేది పునరుత్థానము. సువార్తకు బలము, సువార్తకు ఆధారము, సువార్తకు భరోసా, సువార్తకు కావాల్సినటువంటి ఫౌండేషను ఏంటండి? పునరుత్థానం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జనన, మరణ, పునరుత్థానం. ఈ 3 విషయాలలో ముఖ్యమైన విషయము పునరుత్థానం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకు దయచేసిన శ్రేష్టమైన సమయంలో ఒక్కసారి ఆలోచించువా. నేను ముగించేస్తున్నాను. ముగింపక ముందు నీ యొక్క విశ్వాసం ఎలా ఉంది? నీ విశ్వాసములో నువ్వు అవిశ్వాసంలో ఉన్నావా, అపనమ్మకంలో ఉన్నావా? ఒకసారి ఆలోచన చేసు. అపనమ్మకం ఉంటే ఏమైతే తెలుసా? దేవుడు అంటే గౌరవం తగ్గిపోతుంది, దేవుడు అంటే నమ్మకం తగ్గిపోతుంది. అవిశ్వాసంలో ఉంది, ఆయన ఏం చేస్తాలే, నా కష్టాలు పోతాయా, నా కన్నీరు పోతాయా, నా బాధలు పోతాయా, నా సమస్యలు పోతాయంటే దేవుడిని ఎందుకు నమ్ముతావు? అలాంటి అపనమ్మకం ఉంటుంది. ఎప్పుడైతే నీకు దేవుని మీద విశ్వాసం తగ్గిపోతుందో వెంటనే నీ దగ్గరికి సాతాను వచ్చేసి, అపవాది వచ్చేసి. అవిశ్వాసం ఉంటే అపవాది దగ్గరనే ఉంటాడు. అవిశ్వాసం ఉంటే అపవాది నీతోనే. కాబట్టి నువ్వు అవిశ్వాసమైనటువంటి క్రియలు చేస్తున్నావేమో. అవిశ్వాసం ఉంటే నువ్వు దేవునికి భయపడవు. అవిశ్వాసం ఉంటే నువ్వు దేవునికి భయపడవు. దేవునికి భయపడకపోతే ఏమవుతుందో తెలుసా? నీకు నచ్చిన పనులన్నీ చేసుకుంటూ పోతావు, నీ ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తావు. చూడండి, అవిశ్వాసము, అపనమ్మకం ద్వారా ఎంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయో. అలాంటివి తీసివేయండి. ఎందుకంటే నీ విశ్వాసానికి బలము, నీ విశ్వాసానికి ఆ నమ్మకానికి ఏంటంటే ఒక భరోసా పునరుత్థానం. యేసయ్య మృతులలో నుంచి లేచాడు, నన్ను కూడా మృతులలో నుంచి లేపుతాడు. ఆ మరణము కంటే భయంకరమైన సమస్య ఇంకొకటి ఉండదు.
మరణం కంటే క్లిష్టమైనటువంటి ప్రాబ్లం ఇంకొకటి ఉండదు. దాన్నే జయించిన యేసయ్య నీ ప్రాబ్లం ఎంత ఆయన ముందు, నీ సమస్యలు ఎంత ఆయన ముందు. అందుకే అవిశ్వాసంతో ఉండొద్దు. మరణాన్ని జయించిన యేసయ్య, మృత్యుంజయుడైనటువంటి యేసయ్య నీ సమస్యల నుంచి నిన్ను విడుదల చేయకపోడు అన్నటువంటి అవిశ్వాసంలో ఉండొద్దు. ఖచ్చితంగా నీ సమస్యల నుంచి విడుదల ఇస్తాడు విశ్వాసంలో. అవిశ్వాసానికి వెళ్తే ప్రమాదం, అపవాది దగ్గరికి వస్తాడు. అపవాది దగ్గరికి వస్తే చేయరాని కార్యములు చేసిపోతావు, లోకంలో కలిసిపోతావు, లోకంలో ఉన్నవన్నీ మాట్లాడతావు. నీవు ఒకవేళ అవిశ్వాసంలో ఉన్నానా, విశ్వాసంలో ఉన్నానా అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలంటే చిన్న విషయం చెప్తా చూడండి. అవిశ్వాసంలో ఉన్నట్లయితే లోకానుసారమైన మాటలు మాట్లాడతావు, అవిశ్వాసంలో ఉన్నట్లయితే లోకానుసారమైన ఆలోచనలు చేస్తావు, నువ్వు అవిశ్వాసంలో ఉన్నట్లయితే నువ్వు లోకానుసారమైనటువంటి క్రియలు చేస్తావు, పనులు చేస్తావు. అందుకే నీవు ఎలా ఉన్నావో ఆలోచించుకోవాలి. మన యొక్క ఆలోచనలు, మన చూపులు, మన యొక్క నడక, మన యొక్క పడక, మన యొక్క ప్రతిదీ కూడా మనము ఆలోచన చేయాలి. దేవుని యొక్క వాక్యముతో మన యొక్క ఆలోచనలు, పనులు అన్నిటినీ మనం బేరీజు వేసుకోవాలి. వాక్యానుసారంగా ఉన్నాయా లేవా? నీ సొంత తెలివిని ఉపయోగించవద్దు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నేను చేస్తున్న పని కరెక్టే, నేను చేసే ఆలోచన కరెక్టే, నేను చేస్తున్న ప్రతి పని కూడా, నేను చూస్తున్న ప్రతి చూపు కూడా అన్నీ కరెక్టే, నా నడక కరెక్టే, నా నడవడిక కరెక్టే, నా పడక కరెక్టే అనుకోవద్దు. అవన్నీ వాక్యానుసారంగా ఉన్నాయా లేవా ఒకసారి ఆలోచించు. వాక్యానుసారంగా ఉన్నాయా లేవా ఆలోచించు. అప్పుడు నీవు విశ్వాసంలో ఉన్నావు. విశ్వాసం ఉన్నట్లయితే వాక్యానుసారంగా నడుస్తావు, విశ్వాసంలో ఉన్నట్లయితే వాక్యాన్ని అనుసరిస్తావు. దయచేసి గమనించు. అదేవిధంగా రెండో విషయం, నువ్వు నిర్జీవ స్థితిలో ఉన్నావు. ఇంకా నువ్వు చచ్చిన స్థితిలోనూ, మన అపరాధముల చేత మనం చచ్చిన వారమై ఉండగా ఇంకా చచ్చిన స్థితిలో ఉన్నావేమో, చచ్చిన ఆలోచనలే ఉన్నాయేమో. ఏమంటావు? ఒకడు కాని పనులు చేస్తుంటే, పనికి మాల పనులు చేస్తుంటే ఏమంటావు? చచ్చినోడా అంటావు. ఒకవేళ నువ్వు కూడా కాని పనులు కానీ, నువ్వు కూడా దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తున్నట్లయితే, చచ్చిన స్థితిలో ఉన్నట్లయితే, నీ అపరాధముల చేత నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు సైతము యేసుక్రీస్తు ప్రభువు వారు నిన్ను బ్రతికించాడు. ఇక మళ్ళీ నువ్వు నిర్జీవ స్థితిలోకి వెళ్ళవద్దు. దేవుడు నేను జీవులకు నడిపించాడు, ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాడు. ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాడు. కాబట్టి దయచేసి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు ఒకసారి ఆలోచన చేయి. నిర్జీవ స్థితిలో నుంచి జీవులకు వచ్చేసాయి. మరణాన్ని జయించి ఆ నిర్జీవ స్థితిలో నుంచి జీవులోకి నడిచిన యేసయ్య చేయి పట్టుకొని మనం ముందుకు నడుద్దాం, జీవులోకి నడుద్దాం. నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు యేసయ్య. నేను నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను. కాబట్టి యేసయ్య దగ్గరికి వెళ్దాం. అదేవిధంగా యేసయ్యకు సాక్షిగా ఉండి యేసయ్య స్వార్థను ప్రకటించడానికి ఆధారమైనటువంటి ఈ యొక్క పునరుత్థానము, రిజరక్షన్ను మనం ఆధారం చేసుకొని క్రీస్తుని ఇతరులకు పంచుదాం, క్రీస్తుని ఇతరులకు అందిద్దాం. ఇతరులకు రక్షణ లేనటువంటి బిడ్డలు మన దేశంలో చాలామంది, కొన్ని వందల మంది రక్షణ లేనటువంటి స్థితిలో చాలామంది ఉన్నారు. నీ చుట్టుపక్కల, నీ గ్రామంలో, నువ్వు చేస్తున్న పనిలో, నీ ఫ్రెండ్స్ దగ్గర, అందరి దగ్గర కూడా రక్షలైనటువంటి నీ వాళ్ళు చాలా ఉన్నారు. వారి కోసం ప్రయత్నం చేద్దాం. ఆ రక్షణ స్వార్థలోకి వాళ్ళని నడిపించేసి వారికి కూడా పునరుత్థాన జీవము అందుకున్నటువంటి మృత్యుంజయుడైనటువంటి యేసుక్రీస్తుని వారికి కూడా అందించి వారిని కూడా నిత్య జీవులకి నడిపిద్దాం. దయచేసి ఈ మాటలు వింటున్న నీవు ఒక్కసారి ఆలోచన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, దేవుని వైపు చూద్దాం. కళ్ళు మూసుకుందాం, దేవుని వైపు చూద్దాం. ముగించేస్తున్నాను. ఒక్కసారి చిన్న ఆలోచన చేయి, ఎక్కువ వద్దు, దీర్ఘంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు విన్నటువంటి మాటలు ఒక్క క్షణం ఆలోచన చేయి. అపనమ్మకంలో ఉన్నవా, నిర్జీవ స్థితిలో ఉన్నవా, స్వార్థకు ఆధారమైనటువంటి పునరుత్థానాన్ని నువ్వు ప్రకటించలేని స్థితిలో ఉన్నావా, ఇతరులకు రక్షణ అందించలేని స్థితిలో ఉన్నావా? అలాగ ఉన్నట్లయితే ఇప్పుడే యేసయ్య మీద ఆధారపడు, యేసయ్యను నమ్ముకో. ఇదే అనుకూలమైన దినం, ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం. నీకు రేపు ఉండదేమో, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఇప్పుడే యేసయ్యను నమ్ము, యేసయ్య మీద ఆధారపడదాం. ప్రార్థన చేసుకున్నాం. మా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవా,
ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రతి మంచి మాటలన్నిటిని బట్టి మీకు వందనాలు. పునరుత్థానం యొక్క ప్రాధాన్యతను తెలిపారు. పునరుత్థానం ద్వారా తండ్రి మాకు జీవం ఇస్తున్నారు. పునరుత్థానం ద్వారా తండ్రి మాకు విశ్వాసాన్ని ఇస్తున్నారు. పునరుత్థానం ద్వారా సువార్త ప్రకటించడానికి ధైర్యాన్ని ఇస్తున్నారు. ఇంకా అనేకమైనటువంటి పునరుత్థాన సంగతులు మాకు తెలియచేశారు. నా యేసయ్య మీకు వందనాలు. ఈ సమయంలో ఈ మాటలు విని వారి హృదయాలను ఆలోచించుకొని పరిశీలించుకొని ఒక తీర్మానంలోకి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆస్వాదించి దీవించి రావాల్సిన దీవెనలు వారికి అందించుకొని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దైవాశీస్సు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.